సంక్లిష్టమైన వక్ఫ్ సవరణ బిల్లు ఉభయ సభల్లోనూ ఆమోదం పొందిన తర్వాత పార్లమెంటు నిరవధికంగా వాయిదా పడింది. లోక్సభ బడ్జెట్ సమావేశాలు జనవరి 31న ప్రారంభమయ్యాయి. ఆ సమావేశాలు 2 దఫాలుగా జరిగాయి. మొదటి దఫా సమావేశాలు ఫిబ్రవరి 13 వరకు జరిగాయి. రెండో దఫా సమావేశాలు మార్చి 10న మొదలయ్యాయి. ఇవాళ అంటే ఏప్రిల్ 4న సభ నిరవధిక వాయిదా పడింది. ఈ బడ్జెట్ సెషన్లో లోక్సభ మొత్తం 26 రోజులు సమావేశమైందని స్పీకర్ ఓం బిర్లా వెల్లడించారు. ఈ సమావేశాల్లో 10 బిల్లులను ప్రవేశపెట్టారు. వక్ఫ్ సవరణ బిల్లు సహా 16 బిల్లులకు ఆమోదం లభించింది. మరోవైపు రాజ్యసభ 159 గంటలు పనిచేసిందని పెద్దల సభ చైర్మన్ జగదీప్ ధన్ఖడ్ ప్రకటించారు. 4 సార్లు సభా కార్యక్రమాలు అర్ధరాత్రి దాటిపోయాయని తెలియజేశారు. రాజ్యసభలో రికార్డు స్థాయిలో 49 ప్రైవేట్ మెంబర్ బిల్స్ ప్రవేశపెట్టారని వెల్లడించారు. కంచె గచ్చిబౌలి భూముల వ్యవహారం ముదురుపాకాన పడడంతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక మంత్రుల కమిటీని ఏర్పాటు చేశారు. ఆ కమిటీ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ కార్యనిర్వాహక కమిటీ, విద్యార్థి సంఘాలు, ఇతర సంబంధిత వర్గాలతో చర్చలు జరపడం ప్రారంభించింది. కొన్ని రోజులుగా 400 ఎకరాల భూముల్లో జరుగుతున్న పనుల విషయం రచ్చరచ్చగా మారడంతో స్వయంగా సుప్రీంకోర్టే జోక్యం చేసుకుని రాష్ట్ర ప్రభుత్వాన్ని అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డిలతో కలిసి కమిటీని ప్రకటించారు. వివాదానికి కేంద్ర స్థానంగా ఉన్న 400 ఎకరాల భూములు రాష్ట్ర ప్రభుత్వానివే అని, ఆ భూములకు హెచ్సియుతో సంబంధం లేదని, అవి అటవీ భూములుగా నోటిఫై అవ్వలేదని ప్రభుత్వం చెబుతోంది. టీజీఐఐసి ఆ భూముల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం వల్ల 5 లక్షలకు పైగా ఉద్యోగ అవకాశాలు వస్తాయని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు బీజేపీ తమ పార్టీ అభ్యర్థిగా ఎన్ గౌతమ్ రావును ప్రకటించింది. గౌతమ్ రావు గతంలో బీజేపీ హైదరాబాద్ సెంట్రల్ జిల్లా అధ్యక్షుడిగా పనిచేశారు. అలాగే ఎంఐఎం ఎమ్మెల్సీ అభ్యర్థిగా మీర్జా రియాజ్ ఉల్ హసన్ నామినేషన్ దాఖలు చేశారు. గతంలో ఎమ్మెల్సీ కార్పొరేటర్గా పనిచేశారు. ఏప్రిల్ 23న పోలింగ్ నిర్వహిస్తారు. ఓట్ల లెక్కింపు ఏప్రిల్ 25న జరుగుతుంది. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఆయన చెల్లెలు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తన అన్నగారు తనకు ఇంతవరకు ఒక్క ఆస్తి కూడా ఇవ్వలేదని చెప్పారు. తమ తల్లికి సరస్వతి సిమెంట్ షేర్లు గిఫ్ట్ డీడ్ చేసి అవి కూడా తనకే కావాలి అంటూ కోర్టుకెక్కాడని దుయ్యబట్టారు. మేనకోడలు మేనల్లుడిని మోసం చేసిన మేనమామగా జగన్ చరిత్రలో నిలిచిపోతాడు అన్నారు. కుటుంబ సభ్యులనే మోసం చేసిన జగన్మోహన్ రెడ్డి విశ్వసనీయత గురించి వైఎస్ఆర్సీపీ నాయకులే తేల్చుకోవాలని హితవు పలికారు. ప్రేమ పేరిట మోసపోయి ఆత్మహత్యాయత్నం చేసిన రాజమండ్రి ఫార్మసీ విద్యార్థిని మరణించింది. 12 రోజులుగా చికిత్స పొందుతున్న బాధితురాలు ఈ ఉదయం తుది శ్వాస విడిచింది. రాజమండ్రి ప్రభుత్వ హాస్పిటల్లో పోస్టు మార్టం నిర్వహించారు. ఏలూరు జిల్లా జీలుగుమిల్లి మండలానికి చెందిన యువతి రాజమహేంద్రవరం సమీపంలోని ఫార్మసీ కళాశాలలో బీ ఫార్మా ఫైనల్ ఇయర్ చదువుతూ ఓ హాస్పిటల్లో క్లినికల్ ఫార్మసిస్టుగా పార్ట్ టైం ఉద్యోగం చేస్తోంది. అక్కడ దీపక్ అనే ఉద్యోగి ప్రేమ పెళ్లి పేరిట నమ్మి లైంగికంగా వేధించాడని డైరీలో రాసుకుంది. వేధింపులు తీవ్రం కావడంతో ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు నోట్ రాసింది. తర్వాత ప్రమాదకరమైన మత్తు ఇంజెక్షన్ చేసుకుంది. 12 రోజులుగా మృత్యువుతో పోరాడి నేడు మరణించింది. ఈ కేసులో నిందితుడు దువ్వాడ మాధవరావు దీపక్ తెలుగుదేశం పార్టీలో క్రియాశీల నేతగా ఉండడంతో దర్యాప్తు సరిగా జరగడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. దీపక్ ఓ టీడీపీ ఎమ్మెల్యేకు బావమర్ది అవుతాడని, మరో నేతకు అల్లుడవుతాడని సమాచారం. సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్లపై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేయడం, మార్పింగ్ ఫోటోలను షేర్ చేసిన కేసులో విచారణకు హాజరు కావాలి అంటూ వర్మకు ఏపీ సిఐడి పోలీసులు నోటీసులు జారీ చేశారు. అయితే సిఐడి ఇచ్చిన నోటీసులను హైకోర్టులో వర్మ సవాల్ చేశారు. ఈ పిటిషన్ను విచారించిన హైకోర్టు వర్మకు ఊరటనిచ్చింది. వర్మపై తొందరపాటు చర్యలు తీసుకోవద్దని సిఐడికి ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను వాయిదా వేసింది. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు భారీ షాక్ ఇచ్చింది. స్కూల్ సర్వీస్ కమిషన్ పరిధిలో ఉద్యోగాలు పొందిన 25,000 మందికి పైగా టీచర్లు, బోధనేతర సిబ్బంది నియామకాలను రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సుప్రీంకోర్టు సమర్థించింది. నియామక ప్రక్రియ మొత్తం లోపభూయిష్టంగా, కళంకితమైనదిగా ఉందని పేర్కొంది. దానికి విశ్వసనీయత, చట్టబద్ధత లేదని స్పష్టం చేసింది. హైకోర్టు ఆదేశాల్లో జోక్యం చేసుకోవాల్సిన అవసరం కనిపించడం లేదని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా, జస్టిస్ పివి సంజయ్ కుమార్తో కూడిన ధర్మాసనం పేర్కొంది. నియామకాలు మోసపూరితంగా జరిగాయని స్పష్టం చేసింది. కేరళలో అధికారంలో ఉన్న లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్కు ఎదురుదెబ్బ తగిలింది. ముఖ్యమంత్రి పినరై విజయన్ కుమార్తె టి వీణను అవినీతి ఆరోపణలపై విచారించేందుకు దర్యాప్తు సంస్థకు కేంద్రం అనుమతించింది. కొచ్చిన్ మినరల్స్ అండ్ రూటిల్ లిమిటెడ్ అక్రమాల్లో వీణ ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు వచ్చాయి. వాటిపై కంపెనీల చట్టం ఉల్లంఘన కింద కేసు నమోదు చేసింది. సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ అధికారులు వీణపై కోర్టులో ఛార్జ్షీట్ దాఖలు చేశారు. దాని విచారణకు కేంద్రం తాజాగా అనుమతి మంజూరు చేసింది.
బిమ్స్టెక్ సదస్సులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కీలక ప్రతిపాదన చేశారు. బిమ్స్టెక్ దేశాల మధ్య చెల్లింపు వ్యవస్థలతో యూపీఐ అనుసంధానం చేయాలని ప్రతిపాదించారు. దానివల్ల సభ్య దేశాల మధ్య వ్యాపారం, వాణిజ్యం, పర్యాటకం అభివృద్ధి చెందుతాయని మోదీ అభిప్రాయపడ్డారు. బిమ్స్టెక్ సభ్య దేశాల కోసం ప్రత్యేకంగా ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని మోదీ అన్నారు. బిమ్స్టెక్ 6వ సదస్సు థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్లో జరిగింది. ఆ సదస్సు ముగిసిన తర్వాత ప్రధాని మోదీ శ్రీలంక పర్యటన ప్రారంభమైంది. బిమ్స్టెక్లో భారతదేశం, థాయిలాండ్, శ్రీలంక, బంగ్లాదేశ్, మయన్మార్, నేపాల్, భూటాన్ సభ్య దేశాలుగా ఉన్నాయి. ఐపీఎల్లో కోల్కతా నైట్ రైడర్స్ అరుదైన ఘనత సాధించింది. గురువారం సన్ రైజర్స్తో జరిగిన మ్యాచ్లో కేకేఆర్ 80 పరుగుల తేడాతో గెలిచిన విషయం తెలిసిందే. దీంతో కోల్కతా జట్టు ఖాతాలో అరుదైన రికార్డు చేరింది. టోర్నీ చరిత్రలో 3 జట్లపై 20 అంతకంటే ఎక్కువ విజయాలు సాధించిన టీమ్గా సరికొత్త రికార్డును సృష్టించింది. ఇప్పటి వరకు ఎస్ఆర్హెచ్పై 20, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై 20, పంజాబ్ కింగ్స్పై 21 విజయాలు నమోదు చేసింది. అలాగే సన్ రైజర్స్పై 2023-25 మధ్య వరుసగా 5 మ్యాచ్ల్లో కోల్కతా విజయం సాధించడం గమనార్హం.